లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు మనకు ఆర్జీయూ కేటీ బాసర్ దట్ ఈస్ IIIT బాసర్ నోటిఫికేషన్ వచ్చిందండి అడ్మిషన్స్కి. ఓకే, సో బాసర్ నోటిఫికేషన్ ఫర్ బీటెక్ దట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ ఫర్ ద ఇయర్ ఆఫ్ 2021. Integrated BTech means that consisting of that is 2 years inter and 4 years BTech course. Okay, total 6 years BTech course. సో అది మనకు IIIT బాసరాలో అడ్మిషన్స్కి ఇవాళనే ప్రెస్ రిలీజ్ చేశారు. సో ఎలా తీసుకుంటాం ప్రాసెస్ ఏంటిదని చెప్పడానికి. సో ఈ వీడియో చూడండి కంప్లీట్గా. సో వినేటప్పుడు ముందు నా ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఆల్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను. సో ఈ ప్రెస్ రిలీజ్ ప్రకారం మనకు ఆర్జీకేట్లో అడ్మిషన్స్ 85% అనేది టోటల్ తెలంగాణ స్టేట్కు అలాట్ చేస్తారండి, దట్ ఈస్ లోకల్ క్యాండిడేట్స్. అండ్ రిమైనింగ్ 15% అనేది అన్రిజర్వ్డ్, దట్ ఈస్ ఫిల్డ్ విత్ బోత్ స్టూడెంట్స్ ఆఫ్ ది తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. 85% ఓన్లీ లోకల్ స్టూడెంట్స్కి అండ్ నెక్స్ట్ 15% అనేది బోత్ స్టూడెంట్స్ ఆఫ్ ది తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రెండింటి కలిపి. దట్ విల్ బి బేస్డ్ ఆన్ ద మెరిట్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ 5% సీట్స్ అనేవి స్పెషల్గా గ్లోబల్ కేటగిరీకి చెందుతుంది. అంటే ఏంటంటే స్టేట్స్ అదర్ దెన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ కాకుండా ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్స్కి వర్తిస్తుంది ఇది. ఓకే, సో దిస్ విల్ బి ఇంక్లూడింగ్ ఓన్లీ చిల్డ్రన్స్ ఆఫ్ ది ఇండియన్స్ వర్కింగ్ ఇన్ గల్ఫ్ కంట్రీస్. ఓకే, ఏదైతే ఇండియన్ పిల్లలు చదువుదాం అనుకుంటున్నారో వాళ్ళ పేరెంట్స్ గల్ఫ్ కంట్రీస్లో వర్క్ చేసే వాళ్ళకు ఈ 5% సీట్స్ అనేవి రిజర్వ్ చేస్తారు. ఓకే, సో 15 యాక్చువల్ అయితే 85% సీట్స్ విల్ బీ ఫర్ ద తెలంగాణ స్టేట్స్ అండ్ రిమైనింగ్ 15% విల్ బీ ఫర్ ద అన్రిజర్వ్డ్. ఓకే, అన్రిజర్వ్డ్ దిస్ విల్ బీ ఫర్ బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్. ఓకే, అండ్ నెక్స్ట్ 5% సీట్స్ అనేది స్పెషల్గా గ్లోబల్ కేటగిరీకి ఇచ్చారు. ఆ గ్లోబల్ కేటగిరీ అంటే ఏంటిదంటే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాకుండా వేరే స్టేట్లో ఉన్నవాళ్ళు. ఓకే, దట్ ఈస్ కంపల్సరీ చిల్డ్రన్స్ ఆఫ్ ది ఇండియన్ అంటే భారతదేశ పిల్లలు అయి ఉండి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు గల్ఫ్ కంట్రీస్లో వర్క్ చేసే వాళ్ళకు ఇది వర్తిస్తుంది. కాకపోతే ఈ కేటగిరీలో ఫీజు వచ్చేసి 1,37,000 ఫర్ యానం ఉంటుందండి. ఓకే, అండ్ నెక్స్ట్ సెకండ్ సూపర్ మెమరీ సీట్స్ ఆర్ అవైలబుల్ ఫర్ ఇంటర్నేషనల్ ఎన్ఆర్ఐ స్టూడెంట్. ఓకే, సో ఇంటర్నేషనల్ ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ వాళ్ళకు రిమైనింగ్ 2% సీట్స్ ఉంటాయి. ఓకే, సూపర్ మెమరీ సీట్స్ ఫర్ 5% ఈజ్ ఫర్ ద గ్లోబల్ కేటగిరీ హూ అదర్ దెన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ whose parents are working in the Gulf countries. Next 2% will be for the that is NRI and global category students. Okay, so which will be allocated to the NRI students. Suppose if these will be not filled, okay, that is unfilled seats of the global category. ఓకే, ఎవరైతే దీంట్లో ఫిల్అప్ కాలేదో దెన్ అవి మాత్రం స్పెషల్గా ఓన్లీ లోకల్ తెలంగాణ క్యాండిడేట్స్కి మాత్రమే ఇస్తారు. ఓకే, దట్ విల్ బీ బేస్డ్ ఆన్ ద మెరిట్ అండ్ వాళ్ళకు కూడా ఫీ వచ్చేసి 1,37,000 ఫర్ యానం ఉంటుంది. ఓకే, 1,37,000 సంవత్సరానికి కట్టాల్సి ఉంటుంది వాళ్ళైనా కూడా. ఏవైతే మిగిలి ఉన్న సీట్లు అనేటివి ఉన్నాయో సో దేది 5% అండ్ 2% ఇచ్చారు కదా గల్ఫ్ కంట్రీలో వర్క్ చేసే వాళ్ళకు అండ్ ఎన్ఆర్ఐ వాళ్ళకు. ఆ సీట్స్ ఫిల్అప్ కాకుంటే ఆ సీట్స్ ఎస్పెషల్లీ విల్ బీ అలొకేటెడ్, అవి మన తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్కు ఇస్తారు. కాకపోతే వాళ్ళు ఫీ వచ్చేసి 1,37,000 ఫర్ యానం, అంటే సంవత్సరానికి 1,37,000 కట్టుకోవాలి. ఓకే, సో ఇది నెక్స్ట్ చూద్దామండి ఎలా ప్రాసెస్ ఉంటుందో. నెక్స్ట్ పేజీకి వెళ్తున్నాను నేను. సేమ్ ఎస్ఎస్సి పాస్డ్ అవుట్ బ్యాచ్ స్టూడెంట్స్ కంపల్సరీ పాల్సెట్ రాసి ఉండాలి. ఓకే, సో క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ 18 years ఆఫ్ ఏజ్. 31st 12/2021 వరకు కంపల్సరీ
18 కంప్లీట్ కావద్దు. ఓకే, వేరేస్ క్యాండిడేట్ బిలాంగ్ టు ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీ టు అప్పర్ ఏజ్ లిమిట్ ఈస్ 21 ఇయర్స్. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితేనేమో 21 ఇయర్స్ వరకు కూడా నో ప్రాబ్లం. వీళ్ళు మామూలు మిగతా వాళ్ళు అయితేనేమో 18 ఇయర్స్ మాత్రం దాటద్దు. ఓకే, ఇంటర్నేషనల్ స్టూడెంట్ షెల్ బి ఆఫ్ ఇండియన్ నేషనాలిటీ, పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. ఓకే, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియన్ కార్డ్ హోల్డర్స్. సో దీంట్లో ఫీ డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఆల్రెడీ. టీఎస్ పాలసీ 2021 అప్లై చేసిన వాళ్ళకైతేనేమో నో ఫీ ఉంటుంది. ఫర్ ద గ్లోబల్ కేటగిరీ అంటే ఏంటిది గ్లోబల్ కేటగిరీ, నేను అప్పుడు చెప్పాను కదండి మీకు. సో క్యాండిడేట్స్ బిలాంగ్ టు ద స్టేట్ అండ్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇండియన్స్ వర్కింగ్ ఇన్ గల్ఫ్ కంట్రీస్. ఓకే, గల్ఫ్ కంట్రీస్లో పేరెంట్స్ వర్క్ చేస్తున్నారో వాళ్ళ చిల్డ్రన్కి మాత్రము 1000 రూపీస్ ఉంటుంది అప్లికేషన్ ఫీ. ఓకే, నెక్స్ట్ ఫర్ ద అన్ఫిల్డ్ గ్లోబల్ కేటగిరీ క్యాండిడేట్ ఇన్వెస్టెడ్ ఇన్ అన్ఫిల్డ్ సీట్స్ ఆఫ్ గ్లోబల్ కేటగిరీ, అది వానికేమో సేమ్ మళ్ళీ 1000 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది. ఓకే, సో ఎన్ఆర్ఐ అండ్ ఇంటర్నేషనల్ వాళ్ళకేమో $US ఇచ్చారు, 25 US అని పే చేస్తారని ఇచ్చారు. ఓకే, పే చేయాలి అప్లికేషన్ ఫీజ్. సెలెక్షన్ మెథడ్ ఏంటని క్లియర్గా ఇచ్చారు, ఒకసారి చూడండి. సో ఇది కంప్లీట్ బేస్డ్ ఆన్ ద టీఎస్ పాలిటీ సెట్, మార్క్స్ అప్డేట్ ఇన్ ద టీఎస్ పాలిటీ సెట్. ఓకే, సో అది కూడా దేంట్లో ఓన్లీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో మాత్రమే. ఓకే, సో దీంట్లో మళ్ళీ ఇంకోటి ఏంటిదంటే ద ప్రైవేట్ స్కోర్ షెల్ బి యాడెడ్ టు ద టీఎస్ పాలిటీ 2021 మార్క్స్ ఆఫ్ ద రోజ్ అప్లికెంట్ హూ స్టడీడ్ ఇన్ నాన్ రెసిడెన్షియల్ గవర్నమెంట్ స్కూల్స్. ఓకే, నాన్ రెసిడెన్షియల్ గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన వాళ్ళకు వాళ్ళు ఎవరంటే జిల్లా పరిషత్ వాళ్ళైనా కానీ, మున్సిపల్ స్కూల్లో అయినా కానీ, గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళందరూ కూడా ప్రైవేటేషన్ స్కోర్ అనేది యాడ్ చేస్తారు. ఓకే, సో దీనివల్ల కొంచెం వాళ్ళ స్కోర్ అనేది పెరుగుతుంది. ఓకే, సో ఇది వెయిటేజ్ పెరుగుతుంది కాబట్టి వాళ్ళకు బెనిఫిట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సపోజ్ అందరికీ సేమ్ మార్క్స్ వచ్చినాయి అనుకోండి, సపోజ్ సేమ్ మార్క్స్ వచ్చినాయి అనుకోండి, అలాంటప్పుడు ఎలా కన్సిడర్ చేస్తారు? దాంట్లో ఏంటంటే ఫస్ట్ హయ్యర్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ తీసుకుంటారండి, ఫస్ట్ క్రైటీరియా. సెకండ్ హయ్యెస్ట్ మార్క్స్ ఇన్ ఫిజిక్స్ తీసుకుంటారు. సో సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు ఫస్ట్ క్రైటీరియానేమో మ్యాథ్స్, సెకండ్ క్రైటీరియానేమో ఫిజిక్స్. ఆ రెండిట్లలో కూడా సేమ్ వస్తే థర్డ్ హైయెస్ట్ మార్క్స్ ఇన్ కెమిస్ట్రీ కన్సిడర్ చేస్తారు. ఓకే, అది లేకుంటే నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే ఎవరైతే ఎక్కువ ఏజ్ ఉందో వాళ్ళను కన్సిడర్ చేస్తారు. ఓకే, తర్వాత లోయెస్ట్ ర్యాండమ్ నంబర్ అప్టైన్డ్ ఫ్రమ్ ద 10th or SS ఆల్ టికెట్ నంబరు అంటే ముందు రాష్ట్రం వాళ్ళది. సో లోయెస్ట్ ర్యాండమ్ నెంబర్ అప్టైన్డ్ ఫ్రమ్ ద 10th or SSC ఆల్ టికెట్ నెంబరు. ఓకే, అది కన్సిడర్ చేస్తారు. ఓకే, మ్యాథ్స్లో కూడా ఫస్ట్ అయితే యాక్చువల్గా టోటల్ పాలిసెట్ మార్క్స్ అవి టైఅప్ అయితే నెక్స్ట్ మ్యాథ్స్ మార్క్స్, అది టైఅప్ అయితే ఫిజిక్స్ మార్క్స్, అది టైఅప్ అయితే కెమిస్ట్రీ హైయెస్ట్ మార్క్స్, అది టైఅప్ అయితే ఓల్డ్ ఏజ్, లేకుంటే లోయెస్ట్ ర్యాండమ్ నంబర్ అప్టైన్డ్ ఇన్ ద 10th or SSC కన్సిడర్ చేస్తారు. ఓకే, ఇఫ్ ద టై ఈజ్ రీసాల్వ్డ్ విత్ ఎనీ ఆఫ్ ది చెక్ ఇన్ ద క్రొనాలజికల్ ఆర్డర్ మెన్షన్డ్ అబోవ్, ద నెక్స్ట్ ఆప్షన్ విల్ నాట్ బి చెక్డ్. ఓకే, సో దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే హెల్ప్ లైన్ నెంబర్స్ ఇచ్చారు, ఈమెయిల్ ఇచ్చారు, దాన్ని కాల్ చేయొచ్చు. సో దట్ టైమింగ్స్ విల్ బి 9:30 to 5:30, 9:30 నుండి 5:30 వరకు కాల్ చేయొచ్చు వర్కింగ్ డేస్లో. హాలిడేస్లో నాట్ అవైలబుల్. ఓకే, సో అట్నే ఈమెయిల్ కూడా ఇచ్చాడు, మెయిల్ ఐడి, వెళ్ళండి చూడండి ఒకసారి. ఓకే, సో నెక్స్ట్ ఇంకోటి దీంట్లో డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఇచ్చేసి 1/8/2021. ఓకే, అండ్ నెక్స్ట్ ఇష్యూ ఆఫ్ అప్లికేషన్ ఈజ్ ఆన్లైన్ అంటే 2/8/2021 సెకండ్ నుండి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ సబ్మిషన్ ఈజ్ 12/8/2021. లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ ప్రింట్అవుట్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ బై ద పోస్ట్ ఫర్ స్పెషల్ కేటగిరీస్ లైక్ PH, క్యాప్ అండ్ NCC స్పోర్ట్స్ వాళ్ళకైతే 14/8/2021. ఓకే, అనౌన్స్మెంట్ ఆఫ్ సెలెక్షన్ లిస్ట్ 18/8/2021 వరకు మనకు లిస్ట్ వచ్చేస్తుంది. ఓకే, ఇదండి IIIT బాసరా నోటిఫికేషను. మనకు సేమ్ పాలిసెట్ ద్వారానే తీసుకుంటారు, పాలిసెట్ రిజల్ట్స్ పైనే. కాకపోతే ఏంటంటే ప్రైవేటేషన్ స్కోర్ అనేది మనకు యాడ్ చేస్తారు గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకు, దట్ ఈజ్ నాన్ రెసిడెన్షియల్ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ మున్సిపాలిటీస్ కింద ఉన్న స్కూల్స్, జిల్లా పరిషత్ అన్నీ కూడా కన్సిడర్ అవుతాయి. సో వాళ్ళకు ప్రైవేట్ స్కోర్ అనేది అప్లై చేస్తారు. దాని తర్వాత నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది. దాంట్లో సపోజ్ మార్క్స్ అనేది టై
టైఅప్ అయింది అనుకోండి మెరిట్లో, అంటే సేమ్ వస్తే అప్పుడు వెయిటేజ్ ఆఫ్ ది మ్యాథ్స్ మార్క్స్ తీసుకుంటారు. మ్యాథ్స్ మార్క్స్ కూడా సేమ్ వస్తే ఫిజిక్స్ మార్క్స్ తీసుకుంటారు. ఫిజిక్స్ మార్క్స్ కూడా సేమ్ అయింది అనుకోండి నెక్స్ట్ హైయెస్ట్ మార్క్స్ ఇన్ కెమిస్ట్రీ తీసుకుంటారు. కెమిస్ట్రీ కూడా సేమ్ అయితే ఏజ్ ఎవరు ఎక్కువ ఉందో వాళ్ళకి కన్సిడర్ చేస్తారు. సో ఏజ్ సేమ్ అయినా కూడా లాస్ట్ లోయెస్ట్ ర్యాండమ్ నంబర్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద 10th ఆర్ ఎస్ఎస్సి దాని నుండి తీసుకుంటారు. ఓకే, ఆ ఇష్యూ సాల్వ్ అయిపోతుంది దాంట్లో. సో నెక్స్ట్ మనకి డేట్స్ అనేవి గుర్తుంచుకోండి. సో స్టార్ట్ చేయండి మీరు. సెకండ్ రోజు స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ ప్రాసెస్. యాక్చువల్గా ఫస్ట్ రోజు రిలీజ్ చేసినట్టు డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఈరోజు వచ్చింది. సో లాస్ట్ డేట్ ఫర్ ద అప్లికేషన్ ఈజ్ 12/8/2021 అండి. ఓన్లీ ఫర్ స్పెషల్ కేటగిరీ లైక్ పిహెచ్, క్యాప్, ఎన్సీసీ స్పోర్ట్స్ వాళ్ళకి 14/8 వరకు ఉంటుంది. రిజల్ట్స్ వచ్చేసి మనకు 18/8/2021లో మనకు దీంట్లో పెట్టేస్తారు. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. IIIT బాసర్ రావడం రియల్లీ లక్. మంచిగా ట్రై చేయండి. ఓకే, మీకు రావాలని కోరుకుంటున్నాను. ఓకే, లెట్ విల్ సీ. మీకు ఏ డౌట్స్ ఉన్నా అడ్మిషన్ రిలేటెడ్ అవన్నీ డౌన్లోడ్ చేసుకోవడానికి వెబ్సైట్స్ ఇచ్చారు కదా, rgkt.ac.in, admission.rgkt.ac.in. ఓకే, గుడ్ లక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్, టేక్ కేర్.